అమీర్ ఖాన్ మొన్ననే తన స్నేహితురాలైనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మూడో వివాహం. ముగ్గురు అమ్మాయిలు హిందూ అమ్మాయిలే. మొన్ననే ఎవరో లవ్ జిహాద్ అని చెప్పి మాట్లాడారన్నప్పుడే నేను తప్పుపట్టా. దాంట్లో లవ్ జిహాదే ఉంది. అమ్మాయిలకి ఇష్టపడి ప్రేమించినప్పుడు చివరికి ఇన్ని రోజులు సహజీవనం కూడా చేశారు. పెళ్లి కాకుండానే కాపురం చేసిన అమ్మాయి. అమ్మాయి హిందూ అమ్మాయి. తప్పు అమ్మాయిది అవుతుందా, ఒప్పు అవుతుందా, అది డిసైడ్ చేసుకోవాలి. అమీర్ ఖాన్ది తప్పు ఎందుకు పట్టాలి మనం అన్నటువంటిది. ఇప్పుడు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ వీళ్ళు ఏంటంటే చేసేదన్నీ వెధవ పనులు. డ్రగ్స్ అమ్ముతారు, అందరినీ చంపేస్తుంటారు, సెటిల్మెంట్లు చేస్తుంటారు. కానీ ఈ దరిద్రులకి ఇక్కడ ప్రజల సపోర్ట్ కోసం అని చెప్పి హిందుత్వవాదులు అని చెప్పుకుంటారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా లవ్ జిహాద్కి పాల్పడుతున్నాడు. అమెరికానికి థ్రెట్. ఈ ప్రచారం రాగానే వాళ్ళకి పాజిటివ్ సిగ్నల్ తీసుకొచ్చుకునేటటువంటి ప్రయత్నం. హిందుత్వాన్ని దుర్వినియోగం చేసే లారెన్స్ బిష్నోయ్ని మనం నమ్మక్కర్లేదు, అంగీకరించక్కర్లేదు. వాళ్ళని ఉన్మాదులుగానే చూడాలి. అదే సందర్భంలో అమీర్ ఖాన్ పెళ్లికి సంబంధించి అనవసరమైనటువంటి వ్యవహారం. అతని మతాచారాల ప్రకారం నలుగురిని పెళ్లి చేసుకోవడానికి హక్కు ఉంది. మొదటి భార్య, రెండో భార్య అంగీకారంతోనే మూడో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అనడం అనవసరం.